గత ఏడాది ఎరువుల కొరతతో రైతులు ఇబ్బందులు పడ్డారు. దానిని దృష్టిలో పెట్టుకుని వ్యవసాయ శాఖ అధికారులు స్టాక్ పై దృష్టి పెట్టారు. రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఎరువుల విత్తనాలు బ్లాక్ మార్కెట్ కు తరలించకుండా దుకాణాలపై ప్రత్యేక నిఘా పెట్టి పర్యవేక్షిస్తున్నారు. సీజన్ ముగిసే వరకు దుకాణాల్లో తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యాసంగి సీజన్లో రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండే విధంగా అన్ని చర్యలు చేపట్టారు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు. మరోవైపు గత సంవత్సరం రైతులు పడ్డ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని దుకాణాల్లో తనిఖీలు చేపట్టేందుకు వ్యవసాయ అధికారులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఏఓలు, ఏడీఏలు వారానికి 10 దుకాణాల చొప్పున తనిఖీ చేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యవసాయ అధికారి వారానికి 5 దుకాణాల్లో ఎరువుల విక్రయాలను పర్యవేక్షించి సమీక్షించాల్సి ఉంటుంది. వారంలో 2 రోజుల పాటు ఎరువుల నిల్వల వివరాలు సక్రమంగా నమోదు చేస్తున్నారు. దిగుమతి చేసుకున్న స్టాక్ కు విక్రయించిన స్టాక్ల మధ్య తేడా ఉందా అన్న అంశాలను పరిశీలించనున్నారు. ఎరువులను ఎంఆర్పీకే విక్రయించేందుకు సకాలంలో సరఫరా చేసేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే డీలర్లపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. ఎరువులు, విత్తనాల విక్రయాల్లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండడానికి ఈ పాస్ యంత్రాలను వినియోగిస్తున్నారు. ఈ పాస్ ద్వారానే ఎరువులు, విత్తనాలను విక్రయించి ఎప్పటికప్పుడు రికార్డులను ఆన్లైన్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ యంత్రాల ద్వారా విక్రయాలతో స్టాక్ నిల్వలు, యంత్ర విక్రయం ఇంకా ఎంత అవసరం అనేది స్పష్టత వస్తుండటంతో కొంతమేరకు సమస్యలు తొలగిపోయాయి అంటున్నారు అధికారులు. అయినప్పటికీ కొంతమంది వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఎక్కడ కూడా అధికారులు 266 రూపాయలకు ఎక్కువ మరి విక్రయించినప్పుడు కూడా వ్యవసాయ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఈ యొక్క ఎక్కువ అధిక ధరలకు విక్రయించే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి. ఉన్నప్పటికీ కూడా అధికారులు తీసుకొచ్చి పెట్టినప్పుడు కూడా కొంతమంది వ్యాపారస్తులు కావాలని డిలే చేసి కొంత స్టాక్ను పూర్తిగా కూడా మరి దాచిపెట్టి కూడా కొరతకు సృష్టిస్తున్నారు. ఆ రకంగా వ్యవహరించే వాళ్ళపైన ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే చర్య తీసుకోవాలని. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటి వరకు 2.26 లక్షల ఎకరాల వరకు వరితో పాటు పలు పంటలను సాగు చేశారు. మొత్తం 195 విత్తన, ఎరువుల డీలర్ షాపులున్నాయి. వీటిలో PACS, ARSK తో పాటు ప్రైవేట్ డీలర్లు ఉన్నారు. వ్యవసాయ అధికారుల బృందం జిల్లాలోని ఫెర్టిలైజర్ దుకాణాలను తనిఖీ చేసి ఎరువుల విక్రయాలను పరిశీలిస్తోంది. ఈ మేరకు జిల్లాలోని డీలర్ల వద్ద ఉన్న పాత స్టాక్ వివరాలను సేకరిస్తున్నారు అధికారులు. గత ఏడాది డీలర్ల వద్ద మిగిలిన ఎరువులను పాత ధరలకే విక్రయించాలని, కొత్త ధరలకు విక్రయించవద్దని స్పష్టం చేశారు. కృత్రిమ ఎరువుల కొరతను సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు వ్యవసాయ శాఖ అధికారులు. యూరియా ఇంతకుముందు ప్రభుత్వంలో కొరతగా ఉండేది, రైతులకు ఇబ్బందులు ఉండేది. అటువంటి ఇబ్బందులు కొనసాగకుండా ఇప్పుడున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అధికారులు ఈ డీలర్ల దగ్గర గోదాముల ఒక స్టాక్ ఉంటుంది, కాగితాలలో ఒక స్టాక్ ఉంటుంది. అవి రైతులకు ఇబ్బందులు జరగకుండా ముందు ప్రభుత్వం అధికారులని అలర్ట్ చేసి దాని మీద రైతులకు కొరత లేకుండా చూడాలని కోరుతున్నారు. బుక్స్ ఉంటాయి కదా, ఆ బుక్స్ చెక్ చేయాలి. ఫర్టిలైజర్లో యూరియా ఉన్నదనుకో, ఆ యూరియా ఎందుకు నిల్వ ఉంటుంది, వచ్చిన రైతులకు ఎందుకు ఇవ్వట్లేరు అనే తనిఖీలు ఇంతవరకు కూడా ఎక్కడ కూడా జరగలేదు. అది చేయాలని కోరుకుంటున్నాం. నల్గొండ జిల్లాలో 925 లైసెన్స్ కలిగిన ఎరువుల దుకాణాలున్నాయి. పెద్ద దుకాణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎరువుల దుకాణాలున్నాయి. గతంలో పర్యవేక్షణ లేక ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. గత ఏడాది సెప్టెంబర్లో ఎరువుల నిల్వలను పరిశీలించకుండానే 8 మంది వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నిల్వలు ఉన్నట్లు రిపోర్ట్ ఇవ్వడంతో సమస్యలు తలెత్తాయి. అప్పట్లో ప్రభుత్వం 8 మంది అధికారులను విధుల నుంచి తొలగించింది. తర్వాత జిల్లాలో వ్యవసాయ అధికారులు దుకాణాలు తనిఖీలు మొదలుపెట్టారు. ఇదే పద్ధతి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. నల్గొండ జిల్లాలో ఈ సీజన్ లో 56,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉన్నట్లు వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. నల్గొండ జిల్లాలో సుమారుగా 5 లక్షల ఎకరాల వరకు పంటలు సాగు అవుతున్నాయి. మన జిల్లాలో 60,000కు గాను 60,000 మెట్రిక్ టన్నులు పూర్తి స్థాయిలో మనకి పంటకాలం మొత్తం సరిపోని ఎరువులు రావడం జరిగింది. ఏ రోజుకి ఆ రోజు వ్యవసాయ అధికారులు తనిఖీ చేసే విధంగా రోజు సాయంత్రం కంపల్సరీ మండల వ్యవసాయ అధికారి జిల్లా కార్యాలయానికి ఎంత ఈరోజు యూరియా సేల్స్ అయినాయి, యూరియాతో పాటు కాంప్లెక్స్ ఎరువులు మరియు పొటాష్, సూపర్ కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. డైలీ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎక్కడ ఏ రైతు ఫిర్యాదు చేసినా సంబంధిత డీలర్పై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. యాసంగిలో సూర్యాపేట జిల్లాలో 3 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేశారు.
ఇందులో అత్యధికంగా వరి పంటను సాగు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 400కు పైగా ఎరువుల దుకాణాలున్నాయి. మొత్తం 152,289 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం కాగా ప్రస్తుతం 26,552 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు ఎరువుల షాపుల్లో ఉన్నాయి. ఇప్పటికే 7,178 మెట్రిక్ టన్నులు విక్రయించారు. నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయించే వారిపై, కృత్రిమ ఎరువులు సృష్టించే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు సిద్ధమయ్యారు.